వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జపాన్ పై ఆధారపడడానికి స్వస్తి. భారత్లోనే పూర్తి స్వదేశీ టెక్నాలజీతో 350 km/h వేగవంతమైన B-35 బుల్లెట్ ట్రైన్ మొదలైంది. సాంకేతిక స్వావలంబన దిశగా భారతదేశం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ను జపాన్ సహకారంతో నిర్మిస్తున్నప్పటికీ కేవలం విదేశీ టెక్నాలజీ దిగుమతికే పరిమితం కాకుండా సొంతంగా ప్రపంచ స్థాయి బుల్లెట్ రైళ్లను డిజైన్ చేసి తయారు చేసి భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తుంది. B-28 నుంచి B-35 వరకు సరికొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రయాణంలో మొదటి మైలురాయి B-28 ప్రోటోటైప్. ఇది గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉన్న పూర్తి స్వదేశీ హై స్పీడ్ రైలు. దీని విజయవంతమైన పునాదితో ఇప్పుడు ప్రభుత్వం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే నెక్స్ట్ జనరేషన్ స్వదేశీ బుల్లెట్ రైల్ B-35 అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఈ రైలు అందుబాటులోకి వస్తే దాదాపు 400 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఒకే ఒక్క గంటలో చేరుకోవచ్చు. విదేశీ డిజైన్లలా కాకుండా ఈ స్వదేశీ B-35 రైలును పూర్తిగా మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. తీవ్రమైన వేడి, అధిక తేమ, దుమ్ము మరియు పొల్యూషన్ వంటి పరిస్థితులను తట్టుకుంటూ అత్యంత వేగంతో ప్రయాణించిన ఎక్కడా సాంకేతికత లోపాలు రాకుండా దీని ట్రాక్షన్ సిస్టమ్ మరియు థర్మల్ రెసిస్టెన్స్ ని డిజైన్ చేస్తున్నారు. సాధారణ రైళ్ల నుంచి వందే భారత్ వరకు, ఆపై స్వదేశీ B-28 నుంచి అడ్వాన్స్డ్ B-35 ప్లాట్ఫామ్ వరకు భారత్ సాధించిన సాంకేతిక పురోగతికి ఇది నిదర్శనం. ఇకపై భారత్ కేవలం వేగవంతమైన రైళ్లను నడపడమే కాదు, అంతర్జాతీయంగా పోటీ పడుతూ ప్రపంచ దేశాలకు బుల్లెట్ రైళ్లను ఎగుమతి చేసే గ్లోబల్ లీడర్ గా మారబోతోంది. ఈ విప్లవాత్మక మార్పు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, మెట్రో నగరాలపై పెరుగుతున్న జనాభా భారాన్ని కూడా తగ్గిస్తుంది. సుదూర ప్రాంతాల నుండి ప్రతిరోజు ప్రయాణించడం సులభం అవుతుంది కాబట్టి ప్రజలు పెద్ద నగరాలకు వలస వెళ్లడం తగ్గుతుంది. ఇది చిన్న నగరాలలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది మరియు ప్రాంతీయ అభివృద్ధిని సమతుల్యం చేస్తుంది. భారతదేశపు మొదటి హై స్పీడ్ రైల్ కారిడార్ ముంబై అహ్మదాబాద్ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. సుమారు 508 కిలోమీటర్లు, ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్లు, భారీ నదీ వంతెనలు, బ్యాలస్ట్లెస్ స్లాబ్ ట్రాక్ టెక్నాలజీ. తానే సమీపంలో భారతదేశపు మొట్టమొదటి సముద్ర గర్భ రైల్వే సొరంగం నిర్మితమవుతుంది. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రయాణం 8 గంటల నుంచి కేవలం 2 గంటలకు తగ్గిపోతుంది. దీని ద్వారా లభించే అనుభవంతో దేశంలోని ప్రధాన ఆర్థిక హబ్లను కలుపుతూ మరో 4000 కిలోమీటర్ల అదనపు హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఏదేమైనా ప్రతి రంగంలో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యాలకు గురిచేస్తుంది భారత్. అందుకే చెప్తున్నాను, మేరా భారత్ మహాన్. జై హింద్, జై భారత్. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.